సూర్యోదయం అయ్యేటప్పుడు అడవిలో ప్రకృతి అందం వికసించింది. చిన్న కుందేలు వేణుగోపాల్ తన బొరియలో లేచి ఈ రోజు తన పుట్టినరోజుని గుర్తు చేసుకుని ఆనందంగా గంతులేశాడు. అతను ఈ రోజు అందరితో కలిసి జరుపుకోవాలని అనుకున్నాడు. వేణుగోపాల్ అడవిలో తిరుగుతూ తన స్నేహితులందరినీ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాడు. మొదట అతను కమలాక్ష నెమలిని కలుసుకున్నాడు. తరువాత రామచంద్ర ఎలుగుబంటి పిల్లవాడిని, చివరికి సరస్వతి సీత పిట్టని కూడా ఆహ్వానించాడు. అందరూ చాలా ఆనందంగా అంగీకరించారు. వేణుగోపాల్ అడవి యొక్క జ్ఞాని లక్ష్మీదేవి ఏనుగు అమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆమెను కూడా పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాడు. లక్ష్మీదేవి అమ్మ చిరునవ్వుతో అంగీకరించి, అబ్బాయి నిజమైన వేడుక అంటే అందరితో కలిసి ఆనందం పంచుకోవడం అని చెప్పింది. అందరూ స్నేహితులు కలిసి వేడుక సిద్ధాలు చేయడం మొదలుపెట్టారు. కమలాక్ష తన అందమైన రెక్కలతో అలంకారాలు చేశాడు. సరస్వతి మధురమైన పాటలు పాడుతుంది. రామచంద్ర తేనె మరియు పండ్లు తెచ్చాడు. అందరూ కలిసి చాలా అందమైన వేడుక స్థలాన్ని సిద్ధం చేశారు. వేడుకలు మొదలైనప్పుడు అకస్మాత్తుగా వినాయక్ అనే పెద్ద నల్ల ఎలుక అక్కడకు వచ్చాడు. అతను ఎల్లప్పుడూ అందరి ఆహారం దొంగిలించేవాడు. అందరూ అతనిని చూడగానే భయపడ్డారు. వినాయక్ వారి ఆహారాన్ని చూసి దాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. అందరూ వినాయక్ని దూరంగా పంపించాలని అనుకున్నప్పుడు వేణుగోపాల్ ముందుకు వెళ్ళాడు. అతను వినాయక్ని చూసి, మిత్రమా, నీవు కూడా మా పుట్టినరోజు వేడుకలో పాల్గొంటావా అని దయతో అడిగాడు. ఈ మాటలు వింటే వినాయక్ ఆశ్చర్యపోయాడు. అతనిని ఎవరూ ఇంతవరకు ఇలా మాట్లాడలేదు. వినాయక్ కంటికి నీరు వచ్చింది. అతను చెప్పాడు, వేణుగోపాల్, నేను ఎల్లప్పుడూ దొంగిలించేవాడిని. ఎవరూ నాతో స్నేహం చేయరు. నేను చాలా ఒంటరిగా ఉంటాను. వేణుగోపాల్ అతని చేతిని పట్టుకుని, మిత్రమా, నీవు మార్చుకోవాలని అనుకుంటే అందరూ నిన్ను ఆదరిస్తారు అని చెప్పాడు. వినాయక్ హృదయం మార్చుకుని అందరితో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. అతను తన దొంగిలించే అలవాటుని వదిలేసి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. అతను వేణుగోపాల్కి అందమైన పండు కూడా బహుకారంగా తెచ్చాడు. అందరూ కలిసి ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. సరస్వతి అందరి కోసం ఒక అందమైన పాట పాడింది. ఆ పాట లిరిక్స్ లో స్నేహమే జీవితంలో అతిపెద్ద సంపద, కలిసి ఉండటమే అతిపెద్ద ఆనందం అని ఉంది. అందరూ ఆ పాట వింటూ మురిసిపోయారు. వేణుగోపాల్ మరియు వినాయక్ కలిసి డాన్స్ కూడా చేశారు. రామచంద్ర తేనె మరియు పండ్లతో చేసిన సహజ కేక్ తెచ్చాడు. వేణుగోపాల్ దాన్ని అందరికీ సమానంగా పంచాడు. అతను వినాయక్కి కూడా పెద్ద ముక్క ఇచ్చాడు. స్నేహం అంటే పంచుకోవడం అని వేణుగోపాల్ చెప్పాడు. అందరూ కలిసి రుచి చూసి మురిసిపోయారు. లక్ష్మీదేవి అమ్మ అందరిని చూసి చాలా సంతోషించింది. ఆమె వేణుగోపాల్ తలపై తన తొండంతో దీవెనలు ఇచ్చి, అబ్బాయి, నీ దయవల్లనే ఈ రోజు అడవిలో కొత్త స్నేహం పుట్టింది. నీవు చాలా గొప్ప పని చేశావు అని చెప్పింది. వినాయక్ కూడా వేణుగోపాల్ని కృతజ్ఞతతో కౌగిలించుకున్నాడు. సూర్యాస్తమయం అవుతుండగా అందరూ స్నేహితులు కలిసి కూర్చుని ఆ అందమైన దినాన్ని గుర్తు చేసుకున్నారు. వేణుగోపాల్ చెప్పాడు, ఈ రోజు నేను నేర్చుకున్నది నిజమైన స్నేహం అన్నది ఒకరినొకరు అంగీకరించడంలో, కలిసి ఆనందాలు పంచుకోవడంలో ఉంది. వినాయక్ కూడా ఇకపై అందరికీ మంచి స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేశాడు. అందరూ కలిసి సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లారు. వారి హృదయాలు ప్రేమతో నిండి ఉన్నాయి. ఈ కథ మనందరికీ చెప్పేది దయ మరియు క్షమాగుణం ఎంత శక్తివంతమైనవి. అవి ఎలా శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలవు అని. అండ్ సో నిజమైన స్నేహం అనేది కలిసి మేలు చేయడంలో, కలిసి పంచుకోవడంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎవ్రీ వీక్.